ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హనుమంతునిపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని దివ్య కటాక్షం. నారాయణానం క్షేత్రంలో స్వామివారికి ఉత్సవ వైభవం. ఊంజల సేవలో అర్ధనారీశ్వరుల దివ్య కటాక్షం. తిరుపతి కపిలతీర్థంలో కామాక్షి కపిలేశ్వరులకు విశేష ఉత్సవం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ద్వాదశ ఆరాధనోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం. జూన్ 19వ తేదీ నుండి హిమాయత్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. హైదరాబాద్ లో బ్రహ్మోత్సవ పత్రికను ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఈ ఏడాది మే నెలలో 25,46,000 మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం. టీటీడీ ఉన్నతాధికారుల సమర్థవంతమైన ప్రణాళికలతో సత్ఫలితాలు. హనుమంత వాహన సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దర్శనం భక్తులను ముగ్ధుల్ని చేసింది. తిరుపతి జిల్లా నారాయణవనంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్వామివారికి హనుమంత వాహన సేవ విశేషంగా జరిగింది. తిరుపతి జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన పవిత్ర ప్రదేశంగా నారాయణవనం ప్రసిద్ధి చెందింది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన మంగళవారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు రామభక్తుడు హనుమంత వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం ప్రత్యేకంగా పూజలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ నారాయణవనం క్షేత్ర వీధుల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. నిగ్రహ సుగ్రీవరాజ్య స్థాపకాలితవనరబల లంకాపహార పాలిత సవనాహల్య పాప విమోచక పౌలస్త్య హరణ రామ బహుదివ్య నామ శరణు శరణు విభీషణ వరద శరధి బంధన రామ సర్వగుణ స్తోమ శరణు శరణు విభీషణ వరద. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. అధిక జ్యేష్ఠమాసం సోమవారం సాయం సంధ్యా సమయంలో
తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతి కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆది దంపతులకు ఊంజల సేవను రమణీయంగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో అమ్మవారి సమేతంగా స్వామివారికి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్త శోభితంగా విరాజిల్లుతున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. నిత్యం ఓంకార నాదం, ఉత్సవ కైంకర్యాలు, భక్తులతో సందడిగా శోభిల్లే కపిలతీర్థంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించిన అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ ఓం నమః. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో సోమవారం ద్వాదశ ఆరాధనోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరిగాయి. ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం ద్వాదశ ఆరాధనోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆలయంలోని తిరుమంగై ఆళ్వాల్ సన్నిధిలో చందనం అర వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవాలను వేంచేపు చేశారు. వేదమంత్రోచ్చారణల నడుమ పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం 12 రకాల తలుగులతో నివేదనలు సమర్పించి మహామంగళ హారతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే
గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో 21వ వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రికను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆవిష్కరించారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో హిమాయత్ నగర్ టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ స్థానిక సలహా మండలి చైర్మన్ ఎన్ శంకర్ గౌడ్, ఏఈఓ యు రమేష్ పాల్గొన్నారు. జూన్ 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా స్థానిక సలహా మండలి చైర్మన్ ఎన్ శంకర్ గౌడ్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈ వార్షిక ఉత్సవాలు టీటీడీ హిమాయత్ నగర్ టెంపుల్లో తెలంగాణ వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది. దాంట్లో భాగంగా చైర్మన్ గారిని కలవడం, ఎందుకంటే ఈ ఉత్సవాలు కన్నీ విని ఎరగని రీతిలో చేయాలని అంత కమిటీ నిర్ణయం తీసుకుంది. భక్తులకు అన్ని సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా. అదేవిధంగా గత కొన్నేళ్లుగా ఈ ఉత్సవాలు జరుపుకుంటూ వస్తున్నాయి. ఈసారి కూడా పెద్ద ఎత్తున చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు మేము ఇక్కడ రావడం, చైర్మన్ గారిని కలవడం, ఆయనను కూడా ఆ ఉత్సవాలకి పాల్గొనాలని మేము విన్నపించుకున్నాము. అదేవిధంగా ఎక్కడ కూడా భక్తులకు సౌకర్యాలు అనేది ఎక్కడ కూడా తగ్గకుండా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నాం మేము. భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క ఉత్సవాలని 5 రోజులు జరుగుతాయి. 19 నుంచి 24 వరకు అందరు పాల్గొంటారని మీ ద్వారా తెలియజేస్తాం. భక్తుల కొంగు బంగారు దేవత శ్రీ గంగమ్మ తల్లి చెరుకు గడలతో చేసిన దివ్యాలంకారంలో శోభాయమానంగా అనుగ్రహించారు. తిరుపతి గ్రామదేవతగా కటాక్షిస్తున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయం మంగళవారం సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి జాతర ముగిసిన 3వ మంగళవారం సందర్భంగా అర్చకులు ప్రాతకాల ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై గంగమ్మ తల్లికి అలాగే గర్భాలయానికి విశేషంగా తోరణాలు, పుష్పహారాలు, తీయని మధురమైన చెరుకు గడలతో అత్యంత సుందరమైన అలంకరణలు చేశారు. ఆపై అమ్మవారిని ప్రత్యేక పూజలతో సేవించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి చల్లని తల్లికి చల్లను పొంగళ్లను నివేదించి ఆలయ ప్రదక్షిణలను శ్రద్ధాభక్తులతో పూర్తి చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని ముగ్ధులయ్యారు. ఆది దంపతులు అర్ధనారీశ్వర ఉత్సవ వైభవ దర్శనంతో శ్రీకాళహస్తి పట్టణ వీధుల్లో భక్తి కాంతుల్లో దివ్యంగా ప్రకాశించాయి. శ్రీకాళహస్తి మహాక్షేత్రం జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దేవాలయంలో అధిక జ్యేష్ఠ మాసం పౌర్ణమి ఉత్సవం మనోహరంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవిని చప్పరాలపై ఆసీనును గావించి స్వర్ణమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భైత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి మహా అర్చనలు, మంగళ నీరాజనాలతో సేవించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి రాజగోపురం వద్ద మరోమారు హారతులు అందజేశారు. ఆపై శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని నంది వాహనంపై, శ్రీ జ్ఞానాంబికను సింహవాహనంపై అధిష్ఠింపచేసి కాళహస్తి పట్టణ వీధులలో ఊరేగింపును కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవ దర్శనం చేసుకుని భక్తి తన్మయత్వంతో పరవశించారు. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర
కొండల రాయుడి దర్శనార్థం కొండంత భక్తితో తిరుమలకు విచ్చేసిన అశేష భక్తజనం టీటీడీ కల్పించిన అత్యుత్తమ సదుపాయాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని శ్రీవారిని సంతృప్తికరంగా దర్శించుకుంటున్నారు. అధిక రద్దీ నెలకొన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు టీటీడీ ఉన్నతాధికారుల దిశానిర్దేశం సత్ఫలితాలను ఇచ్చింది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది గత నెలలో రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో దాదాపు 1,70,000కు పైగా భక్తులు అదనంగా తిరుమలేశుడిని దర్శించుకోగలిగారు. ఆ వివరాలు మీకోసం. వేసవి సెలవుల నేపథ్యంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు వీలైనంత మేర సమున్నతమైన ఏర్పాట్లు చేస్తూ శీఘ్రంగా దర్శనం కల్పించడానికి అవిరళ కృషి చేస్తోంది. ఉన్నతాధికారుల ముందస్తు కార్యాచరణ, సమర్థవంతమైన ప్రణాళికలు, వివిధ విభాగాల అధికారుల సమన్వయ సహకారాలతో ఈ ఏడాది భక్తులకు అధిక సంఖ్యలో సప్తగిరీసుని దర్శనం లభిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం మే నెలలో తిరుమల శ్రీవారిని రికార్డు స్థాయిలో 25,46,000 మంది భక్తులు దర్శించుకున్నారు. వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ మే 1వ తేదీ నుండి వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను కుదించింది. మే నెల తొలివారంలో రద్దీ మోస్తరుగానే ఉన్నప్పటికీ వరుసగా పరీక్షల ఫలితాలు వెలువడిన అనంతరం తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల మధ్య తోపులాటలకు ఆస్కారం లేకుండా భక్తులను విడతల వారీగా క్యూలైన్లలోకి అనుమతించారు. టీటీడీ పాలక మండలి సహకారం, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిల దిశానిర్దేశంతో తిరుమలలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అధికారులందరూ సమన్వయంగా పనిచేయడంతో మే నెలలో 25,46,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగలిగారు. ముఖ్యంగా 24వ తేదీ అత్యధికంగా 98,058 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హెడ్ కౌంట్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇదే రికార్డుగా నమోదైంది. మే నెలలో 7 సార్లు 90,000కు పైగా భక్తులకు శ్రీవారి దర్శనం చేయించగలిగారు. గత ఏడాది మే నెలలో 23,79,000 మందికి శ్రీవారి దర్శనం లభించింది. గత ఏడాది మే నెలలో 10,26,000 మంది తలనీలాలు సమర్పిస్తే ఈ ఏడాది మే నెలలో 12,19,000 మంది తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. అలాగే హుండీ ఆదాయం గత ఏడాది మే నెలలో 106,85,00,000 లభించగా ఈ ఏడాది మే నెలలో 120,28,00,000 హుండీ ఆదాయం వచ్చింది. టీటీడీ ఉన్నతాధికారులు చక్కటి సమన్వయంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు మెరుగైన సదుపాయాలను కల్పించడమే కాకుండా స్వామివారి దర్శనం సులభతరంగా లభించేలా చర్యలు తీసుకోవడం అభినందనీయం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం మహానంది ఉత్సవ కాంతుల్లో మెరిసింది. అధిక జ్యేష్ఠమాస పూజలను పురస్కరించుకుని ఆది దంపతులకు పల్లకి ఉత్సవం జరిగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని ఉత్సవ మూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకీపై ఆశీలును చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహ వాచనం ఇత్యాది కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాదులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి
హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు ఓం నమః శివాయ, ఓం శ్రీ మాత్రే నమః నామస్మరణలు చేస్తూ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని సేవలో తరించారు. నెల్లూరు మూలాపేటలోని శంకర మఠంలో లోక కళ్యాణార్థం విశేషంగా క్రతువులను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మఠం ప్రాంగణంలో కామాక్షి సమేత శ్రీ చంద్రమౌళీశ్వరులకు ముందుగా నిత్య కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. చండీ పారాయణయుక్తంగా జరిగిన ఈ మహాక్రతువులో భక్తులు సంకల్పం చెప్పుకుని పాల్గొన్నారు. ఋత్వికులు చండీ హోమాన్ని వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం మంగళకరంగా జరిగింది. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో సర్వ సంక్షేమాన్ని కాంక్షిస్తూ సువర్ణ యంత్ర స్థాపన గావించడం విశేషం. ఇంతటి విశేషమైన పార్వతీ రామలింగేశ్వర దివ్య ప్రాంగణంలో అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా మాస పూజలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి సంకల్ప పూజలతో ముందుగా పవిత్ర జలాలు, ఆపై పంచామృతాలు, అనంతరం పండ్ల రసాలు, భస్మం, చందనాది పరిమళాలతో అభిషేక సేవను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఎంతో చారిత్రక నేపథ్యం కల శ్రీ రామలింగేశ్వరుని సన్నిధిలో అధిక జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి సన్నిధిలో నిర్వహించిన సంకల్ప పూజలలో శ్రద్ధాభక్తులతో పాల్గొన్నారు. అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామివారిని పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భైత ద్రవ్యాలతో అభిషేకించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆపై స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఖర్మన్ ఘాట్లోని ఓ ప్రైవేటు మండపంలో శ్రీ సర్వ సౌభాగ్య దేవీత్రయ జ్ఞాన యజ్ఞం శాస్త్రోక్తంగా జరిగింది. లోక కళ్యాణార్థం 108 యజ్ఞ కుండాలతో నిర్వహించిన ఈ మహాయజ్ఞం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. ముందుగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు, శ్రీ లక్ష్మీదేవి, దుర్గమ్మ తల్లి, అలాగే శ్రీచక్రానికి అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తితో సంకల్పపూర్వకంగా ఈ అభిషేకోత్సవంలో పాలు పంచుకున్నారు. ఆ తర్వాత కలశ పూజ, పుణ్యహవాచనం, గణపతి పూజ, నవగ్రహ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై ప్రజలు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యజ్ఞకుండాలలో శాస్త్రోక్తంగా శ్రీ సర్వ సౌభాగ్య దేవీత్రయ జ్ఞాన యజ్ఞం నిర్వహించి పూర్ణాహుతిని సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని ఐటీడీఏ సమీపంలో నెలవైన శ్రీ పంచముఖ విశ్వేశ్వర స్వామివారి ఆలయం నమశివాయ పంచాక్షరి మంత్రంతో ప్రతిధ్వనించింది. అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా స్వామివారికి విశేషంగా అభిషేకాది ఆరాధన నిర్వహించారు. భక్తుల సమక్షంలో ముందుగా స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు ఆపై సంకల్ప పూజలతో సేవించారు. అనంతరం నమక చమక మంత్ర పఠన యుక్తంగా శ్రీ పంచముఖ విశ్వేశ్వర స్వామివారికి అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. అభిషేకానంతరం అర్చకులు స్వామివారికి మహామంగళ నీరాజనాలను సమర్పించారు. కడప నగరంలోని బ్రాహ్మణ వీధిలో నెలవైన ఉత్తర మఠంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మృతికా బృందావన సన్నిధిలో దశకోటి శ్రీకృష్ణ మంత్ర జపం, శ్రీ సరస్వతి మహాయాగ క్రతువులు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మఠం ఆవరణలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రత్యేకంగా పూజలను నిర్వహించారు. ఆపై అష్టమహిషి సమేత కృష్ణస్వామివారిని, సరస్వతీదేవి, బ్రహ్మదేవుణ్ణి ఆవాహన గావించారు. అనంతరం గణపతి పూజ, పుణ్యహవాచనం, సకల దేవత ఆహ్వాన పూజ, సర్వతోభద్రమండల పూజ, కలశ స్థాపన, కలశారాధన తదితర క్రతువులను సంప్రదాయ రీతిలో పూర్తి చేసి నివేదన, నీరాజన సమర్పణ గావించారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా ప్రత్యేకంగా పూజలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి అమ్మవార్లకు కళ్యాణం జరిగింది. పురుషోత్తమ మాసంగా మాధవ మాసంగా పిలుచుకునే అధిక మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వశోభిత అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం విశేషంగా జరిగింది. పావన పెన్నా తీరంలో యజ్ఞవాటిక క్షేత్రంగా పేరుగాంచిన జొన్నవాడలో అధిక జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో గంగా కామాక్షి సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా ప్రత్యేకంగా ఆసీనును గావించారు. అనంతరం అర్చకులు సంప్రదాయ క్రతువులతో సేవించారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః నామస్మరణలు చేస్తూ కళ్యాణోత్సవాన్ని కన్నులారా వీక్షించి భక్తి పరవశంలో ఓలలాడారు. పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. భక్తవ శంకరుడు భోళా శంకరుడైన శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేక వీక్షణంతో భక్తులు తరించారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామివారికి అధిక జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అభిషేకం చేశారు. తొలుత విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం జరిపారు. ఆ తర్వాత మృత్యుంజయ స్వామివారికి పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి పుష్పమాలలతో అలంకరించారు. లింగాష్టకం, బిల్వాష్టకం, శివాష్టక పఠనయుక్తంగా స్వామివారికి మహా నైవేద్యము మంగళహారతులు సమర్పించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పెర్కపల్లి గ్రామంలో కొలువు తీరిన భక్తుల కల్పవల్లి గ్రామదేవత శ్రీ పోచమ్మ తల్లికి భక్తులు బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా అమ్మవారిని సర్వశోభితంగా కొలువు తీర్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆపై గ్రామస్తులంతా తమ తమ ఇళ్లలో స్వయంగా వండిన నైవేద్యాన్ని కొత్త కుండల్లో పెట్టుకొని కొత్త కుండకు పసుపు, కుంకుమ, బొట్లు, వేపాకులతో అలంకరణ చేసి జ్యోతులను వెలిగించి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం భక్తులు ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని బోనం నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 83,382 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,083 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,87 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద